హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ వర్డ్స్ 148 ఛానల్. ఈరోజు చిన్ని కథ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్నికి ఫుడ్ గురించి, దాని విలువ గురించి తెలియజెప్పాలని రఘురామ్ నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఆఫీస్కి సెలవు పెట్టి చిన్నీని స్కూల్కి లీవ్ పెట్టించి మరీ ఫస్ట్ చిన్నీని వాళ్ళ ఊరైన రామాపురం తీసుకొని వెళ్ళాడు. అక్కడ పొలాల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. రైతులు పంటలు ఎలా పండిస్తారు, వాటిని ఎలా మార్కెట్లో అమ్ముతారు, వర్షాల కోసం రైతులు చేసేటటువంటి పూజల గురించి, వాతావరణం సహకరించకపోతే జరిగే నష్టాల గురించి అనేక విషయాలన్నీ వివరించి చెప్పాడు. పంట చేతికి వచ్చే వరకు రైతులు పడే కష్టం మొత్తం వివరించి చెప్పాడు. మనం తినే ప్రతి మెతుకు మీద రైతు కష్టం ఉంటుంది అని చిన్నికి చెప్పాడు. తరువాత చిన్నీని ఒక అనాథాశ్రమం వద్దకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ పిల్లలకు ఎటువంటి భోజనం పెడతారు, వాళ్ళు అక్కడ ఏ విధంగా జీవిస్తారు అనే విషయాలన్నీ దగ్గరుండి మరీ చూపించాడు. ఒక్క పూట అన్నం లేక ఆకలితో పస్తులు ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అని, సరైన వసతులు లేక అవస్థలు పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారని, వాళ్ళతో పోల్చుకుంటే భగవంతుడు మనల్ని చాలా ఆశీర్వదించాడు అని, తిండికి బట్టలకి కొదువ లేకుండా బ్రతకగలుగుతున్నామని, అందుకు ఎప్పుడూ మనం ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉండాలని చెప్పాడు. తినే తిండి దగ్గర, వేసుకునే బట్ట దగ్గర ఎప్పుడూ నసగకూడదు అని తెలియచేశాడు. అలా చేస్తే భగవంతుడు అవి లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మన జీవితంలో వచ్చేలా చేసి తెలియపరుస్తాడు అని చెప్పాడు. అంతా విన్న చిన్ని వాళ్ళ నాన్నగారిని క్షమాపణ కోరి ఇంకెప్పుడు ఆ విధంగా అనను అని ప్రామిస్ చేసి ఆ రోజు నుండి చక్కగా వాళ్ళ అమ్మ చేసిన వంటనే ఇష్టంగా తింటూ హ్యాపీగా ఉండింది. చిన్నీలో వచ్చిన మార్పుకు సుశీల ఎంతో సంతోషంతో రఘురామ్ వైపు కృతజ్ఞతగా చూసింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, మనకున్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి. రఘురామ్ గారు మధ్యతరగతి కుటుంబం వాళ్ళైనా వాళ్ళు పడినటువంటి కష్టాలు తమ కూతురైనటువంటి చిన్ని పడకూడదని రిచ్గా ఉండేటటువంటి స్కూల్లో జాయిన్ చేశాడు. అయితే చిన్ని తన చుట్టుపక్కల ఉన్నటువంటి చిల్డ్రన్స్ వాళ్ళు ఏ విధంగా ఎలాంటి ఫుడ్ తింటారు, ఎటువంటి బట్టలు వేసుకుంటారు, ఇలాంటి దాని మీద దృష్టి పెట్టి తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉండేది. కానీ తల్లిదండ్రుల యొక్క స్థితిగతులను తెలుసుకొని మసలుకోవాలి అన్నది ఆ చిన్ని మనసుకు తెలియలేదు. అందువల్ల వాళ్ళ అమ్మ చేసినటువంటి వంటలకు సరిగా ఇష్టపడేది కాదు. ఎప్పుడైతే రఘురామ్ గారు చిన్నీని ప్రాక్టికల్గా తీసుకెళ్ళి అన్ని విషయాలు చూపించి అన్ని దగ్గరుండి తెలియపరిచాడో అప్పుడు చిన్నీలో మార్పు అనేది వచ్చింది. కాబట్టి మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ మాదిరిగా ఉండాలి అనుకోవడం తప్పు. అంతేకాకుండా పిల్లలకు ఏ విషయమైనా ప్రాక్టికల్ వేలో చెబితే ఈజీగా అర్థం చేసుకుంటారు. బాయ్ ఫ్రెండ్స్, చిన్ని కథ చాలా బాగుంది కదూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.